వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. కోనార్క్ సూర్య దేవాలయం విజ్ఞానపరంగా అద్భుతమైన కట్టడం. అంత ఖచ్చితంగా సమయాన్ని ఎలా లెక్కించవచ్చు అంటే మరి అది మేధస్సుకు అందని అద్భుత రహస్యం. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. మరి ఖచ్చితమైన సమయాన్ని సన్ డయల్ ద్వారా ఎలా లెక్కిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కోనార్క్ సూర్య దేవాలయం పురి డిస్టిక్ ఒరిస్సాలో ఉంది. భువనేశ్వర్కి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. దీనిని నరసింహదేవ అనే రాజు నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది. మరి ఆ ఉదయ భాస్కరుడిని 24 రథచక్రాలపై 7 గుర్రాలు లాగుతున్నట్టుగా ఈ ఆలయం యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కో రథచక్రం దాదాపు 3 మీటర్ల వెడల్పుని కలిగి ఉంటుంది. 1627లో రాజా కొంద్ర సూర్య దేవాలయంలో డైమండ్తో ఉన్న సూర్య ప్రతిమని పూరికి తరలించాడట. సూర్య దేవాలయం ముందు మ్యాగ్నెటిక్ స్తంభం ఉండేది. దానిని బ్రిటిష్ వారు పరిశోధనలు చేయడానికని చెప్పి బ్రిటిష్ దేశానికి తరలించారు. మరి సమయాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవచ్చంటే మరి ఈ రథచక్రంలో గడియారంలో ముళ్ళు ఎలా అయితే ఉంటుందో అలా 8 మేజర్ గడియారం ముళ్ళులా ఉంటాయి. ఇవి 24 గంటల సమయాన్ని ఈక్వల్గా విభజిస్తాయి. మరి 2 ముళ్ళ మధ్య సమయం 3 గంటల వ్యత్యాసం ఉంటుంది. మధ్యలో చిన్న ముళ్ళు మాదిరిగా కూడా 8 ముళ్ళు అనేవి ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 2 పెద్ద ముళ్ళుల మధ్య ఉండడం మనం గమనించవచ్చు. దీని మధ్య సమయం 90 నిమిషాలు, అంటే గంటన్నర సమయం. మనం ఇప్పుడు చక్రం యొక్క మధ్య భాగంలో చేతిని ఉంచితే దాని నీడ ఎక్కడైతే పడుతుందో దాని ద్వారా మనం ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. మరి చక్రానికి బీడ్స్ లాగా చెక్కిన వాటిని మనం గమనిస్తే పెద్ద ముళ్ళుకి చిన్న ముళ్ళుకి మధ్య 30 బీడ్స్ లాగా చెక్కినవి మనం గమనించవచ్చు. అంటే ఒక్కో బీడ్ అనేది 3 నిమిషాల సమయాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చక్రం మధ్యలో చేయి ఉంచి ఆ నీడ ఎక్కడ పడుతుందో దాని ద్వారా కరెక్ట్ టైం తెలుస్తుంది. ఎలా అంటే 90 నిమిషాలని 30 బీడ్స్తో డివైడ్ చేస్తే 3 నిమిషాలు రావడం మనం గమనించవచ్చు. మరి బీడ్స్ పైన నీడ పడేదాన్ని బట్టి మనం కరెక్ట్ సమయాన్ని తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో ఉన్న ఇంజనీర్ ఆర్కిటెక్చర్స్ యొక్క మేధస్సుకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఉత్తర పడమర దిక్కులలో 2 సన్ డయల్స్ ఉన్నాయి. సో మనం సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మరి రాత్రిపూట ఎలా సమయం తెలుసుకోవచ్చు అంటే ఈ ఆలయంలో 24 రథచక్రాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఒక్కో దానికి మధ్య దూరాన్ని గడియారంలో ముళ్ళలాగా కలిగి ఉంటాయి. వాటి మధ్య దూరాన్ని బట్టి ఈరోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు సమయాన్ని మనం లెక్కించవచ్చునంట. కేవలం ఈ ఆలయాన్ని చారిత్రక కట్టడంగా మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్క సన్ డయల్ పైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాటి రహస్యం మనకు తెలియదు. మరి దానిపైన ఒక స్త్రీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు చేస్తున్న పనులను మనం గమనిస్తే ఈ శిల్పంలో ఈ రోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు జరిగే పనులను మనం ఆ గడియారం యొక్క చక్రం మాదిరిగా చెక్కిన శిల్పాలలో మనం గమనించవచ్చు. అయితే ఈ ఆలయం చంద్రభాగ యొక్క నదీ తీరంలో నిర్మించబడి ఉంది. ప్రస్తుతం ఆ నది అనేది అంతరించిపోయింది. సూర్య దేవాలయం కట్టడానికి 12 సంవత్సరాలు 12,000 మంది శిల్పకారులు శ్రమించారట. అయితే నరసింహదేవరాజు ఈ ఆలయాన్ని బిసు అనే శిల్పకారుడికి అప్పగించడం జరిగింది. కానీ అనుకున్న సమయానికి బిసు ఆలయాన్ని పూర్తి చేయలేకపోవడంతో రాజు మరణదండన విధిస్తాడనే భయంతో ఉండగా బిసు కుమారుడు ధర్మప్రద తండ్రిని కలవడానికని వచ్చి ఆ సూర్య దేవాలయం యొక్క శిఖరాన్ని తను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విషయం రాజుకు తెలిస్తే వారికి ఎక్కడ మరణదండ విడుస్తాడని వారు భయపడుతుండగా ధర్మప్రద వారి ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తాడంట. మరి ఇది సూర్య దేవాలయం యొక్క రహస్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.